హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా ఆలూ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లంచ్ బాక్స్లోనికి పిల్లలకైతే చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ ఈ బిర్యానీ కోసం నేను ఇలా ఒక 3 బంగాళదుంపల్ని తీసుకొని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, ఒక 2 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ బిర్యానీ మసాలా, జీలకర్ర ధనియాలు 2 వేయించి పొడి చేసిన పొడి, 1 స్పూను కరివేపాకు, కొత్తిమీర, బాగా గట్టిగా ఉన్నటువంటి ఒక 3-4 స్పూన్స్ పెరుగు, నిమ్మరసము, ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తేనే బాగుంటుందండి, తప్పకుండా వేసుకోండి. ఇందులోకి బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, 2-3 లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, ఇలా మీ దగ్గర ఉన్న మసాలాలు వేసుకోండి. నేను కొంచెం ఇక్కడ జీడిపప్పుని కూడా వేస్తున్నాను. పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి జీడిపప్పు వేస్తే బాగుంటుంది. అలాగే ఇందులోకి 2 ఆనియన్స్ కూడా సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసి బ్రౌన్ ఆనియన్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఈ బిర్యానీ కోసం ఈ గ్లాస్తో నేను ఒక 1.5 గ్లాస్ రైస్ తీసుకొని కడిగి నానబెట్టి ఉంచాను. కొంచెం ఈ బ్రౌన్ ఆనియన్స్ పక్కకు తీసి ఉంచుతున్నాను తర్వాత రైస్లో కలపడం కోసం. అలాగే మనం కలిపి పెట్టుకున్న ఈ బంగాళదుంపని కూడా ఈ గిన్నెలోకి వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత రైస్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. 3 గ్లాసెస్ వాటర్ వేస్తే చాలా కరెక్ట్గా వచ్చిందండి, రైస్కి సరిపోయింది వాటరు. నార్మల్ రైస్ కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ పడుతుంది. అలాగే తగినంత సాల్ట్, కొత్తిమీర, పుదీనా, కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాను. ఇందులో ఒకసారి ఇదంతా కూడా కలుపుకొని కొద్దిగా నిమ్మరసం కూడా వేస్తే టేస్ట్తో పాటు రైస్ కూడా పొడిగా బాగుంటుంది. తప్పకుండా నిమ్మరసం వేయండి రైస్లో. అలాగే మధ్యలో ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని రైస్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు కుక్ చేసుకున్నామంటే ఆలూ దమ్ బిర్యానీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంది. ఈ బిర్యానీలోకి ఎటువంటి కర్రీ కానీ గ్రేవీ కానీ అవసరం లేదండి, రైతా ఉంటే చాలు, చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.